వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అనుకుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడమే. సో చాలామంది ఏంటంటే ఒక 5 days హెల్దీ ఫుడ్ తీసుకున్న తర్వాత చీటింగ్ డే అని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. సో హెల్దీ ఫుడ్ అనేది ఎవ్రీ మీల్లో తీసుకుంటూ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంటుంది. సో ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనేది మన ఎపిసోడ్స్లో ఎవ్రీడే చెప్తూనే ఉంటాము. సో ఇవాళ కూడా అటువంటి ఎపిసోడ్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలామందికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తూ ఉండదు, ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము అంటారు, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ వీక్లీ 1 day or 2 days చీట్ డే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన క్యాలరీస్ తీసేసుకుంటున్నారు. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? సో దానివల్ల ఇమ్యూనిటీ తగ్గదు, బట్ ఏంటి అంటే రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది అంట. లైక్ మెడికేషన్స్ కానీ, ఫుడ్ డైట్ ద్వారా తీసుకునే సప్లిమెంట్స్ కానీ, ఇదంతా కూడా ఎప్పటి వరకు పర్ఫెక్ట్గా తీసుకోవాలంటే మనకు ఆ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యేంత వరకు. సో ఆ వాల్యూ సెట్ అయిపోగానే డైట్ స్టాప్ చేయకుండా మళ్ళీ మెయింటెనెన్స్ కోసం 2 to 3 months అనేది ఆ డైట్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఎటువంటి థీమ్తో వచ్చేసాయి ఇవాళ అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి వైటమిన్ B12 డెఫిషియన్సీ గురించి. అండ్ చాలా మందికి ఇప్పుడు వైటమిన్ B12 డెఫిషియన్సీ, అండ్ అది ఇంకా చాలా రకాలుగా లీడ్ అవుతూ ఉంటుంది. సో అది పర్టికులర్ స్టేజ్ వచ్చేంత వరకు ఎవరికి తెలియట్లేదు. సో వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ మోస్ట్లీ నాన్ వెజ్లో మనకి ఎక్కువగా ఉంటుంది, బట్ వెజ్ సోర్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఈరోజు వైటమిన్ B12 సోర్సెస్ గురించి చెప్తాను. సో యూజువల్గా నాన్ వెజ్లోనే B12 దొరుకుతుంది అంటారు. ఎక్కువగా వెజిటేరియన్స్ B12 డెఫిషియన్సీకి గురవుతారు అని విన్నాము. సో పన్నీర్లో కూడా B12 ఉందన్నమాట. ఎస్, అవును. పర్ఫెక్ట్. సో మరి చూద్దాం ఎలా తయారు చేస్తావు ఏంటి గ్రీన్ చిల్లీ పన్నీర్ని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఇక్కడ పేస్ట్ తయారు చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో పెరుగు తీసుకొచ్చు అండ్ పన్నీర్ క్యూబ్స్ అండ్ గ్రీన్ చిల్లీ కాబట్టి మనము చిల్లీని పేస్ట్గా చేసుకుంటున్నాం. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ముందుగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, సో పన్నీర్ అనేది మనము ఇన్ ఏ మంత్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? సో ఇలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ మటుకు వీక్లీ 2 తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే డిస్లిపిడమియా అంటే కొలెస్ట్రాల్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందో, ఇది మిల్క్ ఫ్యాట్తో రెడీ అవుతుంది కాబట్టి వాళ్ళు మంత్లీ 2 to 3 తీసుకోవచ్చు. ఓకే. 1 స్పూన్, ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో ఇప్పుడు మనం ఇంకా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో ముందుగా కొంచెం వెన్న, సో యూజువల్గా పన్నీర్ ఇటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటూ వెన్న అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, కొంచెం కమ్మదనం కోసం. అవును, అండ్ అలాగే టేస్ట్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోనే పన్నీర్ రోస్ట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చు. సో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చా పన్నీర్, లేకపోతే ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? సో పన్నీర్తో కాంట్రా ఇండికేషన్స్ ఎవరికి ఉండదు, అందరూ తినొచ్చు. బట్ ఎవరైతే డిస్లిపిడమియా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మటుకు కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. బట్ లాక్టోస్ ఇంటాలరెన్స్ వాళ్ళు కూడా తీసుకోకూడదు కదా? లాక్టోస్ ఇంటాలరెన్స్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోకూడదు. దీని బదులు వాళ్ళు
టోఫు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మరి ఆ టోఫులో B12 అనేది ఉంటుంది. B12 టోఫులో కూడా ఉంటుంది. సో B12 వచ్చేసి మనకు లైక్ వెజ్ సోర్స్లో ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పన్నీర్ అండ్ అలాగే టోఫు, రాజ్మా, సోయాలో ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా గ్రీన్ జ్యూస్ అనేది చేసుకుంటూ ఉంటే వెజిటేరియన్స్ B12 డెఫిషియన్సీ అనేది కొంచెం తగ్గుతుంది అంటారు. ఎస్, అవును. సో యూజువల్గా అంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తరచుగా ఎటువంటి ఫుడ్ పిరమిడ్ అనేది మనం ఫాలో అయితే బెటర్? సో ఎక్కువగా వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లేదు అంటే నాన్ వెజ్ ఐటెంలో వచ్చేసి ఎగ్ కానీ, చికెన్ కానీ, B12 ముఖ్యంగా ఉన్న వాళ్ళు మటుకు మటన్, లివర్. సో ఇందులో మనకు సోర్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఫుడ్ పిరమిడ్ అనేది అందరికీ చెప్తా ఉంటాము, లైక్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఎవ్రీవన్. కాకపోతే వాళ్ళకుండే డెఫిషియన్సీస్ వచ్చేసి మనం ఒక 20% ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకోవాలి డైట్లో. ఓకే, సో చక్కగా మనకు బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్పైసెస్ వేసుకోవాలి. ఇంకో స్పూన్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మిరియాల పొడి కొంచెం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. సో కొంచెం మనం సౌత్ ఇండియన్ ఫ్లేవర్ వచ్చేలాగా స్పైసెస్ ఎక్కువగా వేసుకున్నాం. అవును. సో జస్ట్ దీన్ని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి. లేదంటే చపాతీ, రోటీ వాటిలో కూడా పర్ఫెక్ట్ జెల్లప్ అయిపోయి. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఓకే, సో కొద్దిగా వాటర్. సో ఇదైతే చక్కగా మంచిగా మిక్సప్ అయిపోవాలి. సో యూజువల్గా పన్నీర్ మనం ఎక్కువగా తీసుకోకూడదు అంటారు. సో ఎంత ఫ్రీక్వెంట్లో తీసుకుంటే బెటర్? వీక్లీ ట్వైస్ అని చెప్పారు, బట్ పిల్లలకి కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. సో కొంచెం ఏమైనా డోసేజ్ పెంచుకోవచ్చా లేకపోతే ఏంటి? సో వాళ్ళకి ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనమైతే గ్రీన్ చిల్లీ అలా యూస్ చేసాం కదా, పాలక్ పన్నీర్ కానీ ఏదైనా రిమైనింగ్ వెజిటేబుల్స్తో మిక్స్ చేసి పెట్టచ్చు. ఓకే పల్వి, సో పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగానే వచ్చింది, అంటే కన్సిస్టెన్సీ కావచ్చు అండ్ ఆ పన్నీర్ ముక్కలు చక్కగా జలప్ అయిపోయాయి. సో సర్వ్ చేసుకోవచ్చా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, సో చాలా యమ్మీగా అనిపిస్తుంది అండ్ అరోమా కూడా చాలా చక్కగా వస్తుంది. సో మరి రెడీ అయిపోయినట్టేనా? ఎలా సార్, గ్రీన్ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ గ్రీన్ చిల్లీ పన్నీర్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ చిల్లీ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ చిల్లీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ చిల్లీ పన్నీర్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే. సో చాలా చాలా టేస్టీగా ఉంది. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో గ్రీన్ చిల్లీ పేస్ట్, అది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మెయిన్ ఇంగ్రీడియంట్గా పనిచేస్తుంది. పన్నీర్లో చక్కగా జలప్ అయిపోయింది. యూజువల్గా ఇటువంటి గ్రేవీస్ కోసం మనం రెస్టారెంట్స్లోనే చూస్తూ ఉంటాము. ఇంట్లో కూడా చాలా హ్యాపీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఎస్, అండ్ చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఈజీగా అవైలబుల్ ఉన్న వాటితోనే చేసుకున్నాం. పెద్దగా మనము క్యాషో క్రీమ్ కానీ అలాంటిది ఇంకేం ఇంక్లూడ్ చేయలేదు. బట్ చాలామందికి B12 డెఫిషియన్సీ ఉంది అన్నప్పుడు ముందుగానే ఆ సింటమ్స్ తెలీదు, కొంచెం ఒక స్టేజ్ వచ్చాక తెలుస్తుంది. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఇలా కొంచెం హెల్తీ రెసిపీస్ ఇస్తే ఆ మూడ్ కూడా కొంచెం డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్ శాండ్విచ్. వావ్. సో చాలామందికి శాండ్విచెస్ చాలా ఇష్టము. పైగా ఇప్పుడు అవకాడో చాలా లేటెస్ట్గా ట్రెండ్ అవుతూ ఉంది. అన్నిట్లోకి అవకాడో యూస్ చేస్తూ ఉన్నాము. అండ్ చాలా మంచి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని కూడా విన్నాము. అవేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా అవకాడో పేస్ట్ చేసుకొని తీసుకొచ్చాం అనమాట. చీజ్ యూస్ చేస్తున్నాం, ఇంకా రెగ్యులర్గా నార్మల్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము స్టవ్ ప్రిపేర్ చేసేస్తాం. ఓకే. మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్ కూడా. సో ఫస్ట్ అవకాడో పేస్ట్. సో జస్ట్ ఓన్లీ అవకాడోని నువ్వు కొద్దిగా క్రష్ చేసావు అనమాట, అంతేనా? అంతే. ఓకే. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటో, అలాగే పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు స్పైసెస్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఓకే. సో ఇది మనకు ఆప్షన్, లైక్ ఏది స్పైసీగా కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే పర్వాలేదు. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. సో అవకాడోలో యూజువల్గా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటారు కదా. సో అందరూ తీసుకోవచ్చా, లేకపోతే ఎవరైనా రెస్ట్రిక్ట్ చేయాలి, ఒబేసిటీ ఉన్న వాళ్ళు అలాగా? ఇది మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. ఇది చాలా మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, పర్ఫెక్ట్. సో ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం దీన్ని. సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, ఎందుకంటే మనము అవకాడో ఫ్రూట్ యూస్ చేస్తున్నాం. అండ్ ఆనియన్స్, టొమాటోస్ ఏంటంటే మనం నాన్ ఫ్లేమబుల్లో కూడా చాలా వరకు తీసుకుంటున్నాం సలాడ్స్లో వాటిలో. సో అలాగా స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. అంతే. పర్ఫెక్ట్. బట్ ఏంటంటే అవకాడో చూస్ చేసుకునేటప్పుడు కొంచెం మరీ ఒగరుగా ఉన్నది కాకుండా కొంచెం మాగినది తీసుకుంటే సరిపోతుంది. అవును, కొంచెం స్వీట్నెస్ ఉన్నది తీసుకుంటే కనుక బాగుంటుంది. అవకాడో వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏ ఫ్రూట్లోనూ మనకు ఫ్యాట్స్ ఉండదు, బట్ అవకాడోలో ఉంటుంది. దట్టు మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి మంచి కొలెస్ట్రాల్ అంటే HDLని ఇది చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. సో B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా డ్రౌజీగా ఉండడం, బికాస్ ఫస్ట్ థింగ్ అనెమిక్, అంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువగా వీక్గా ఉంటారు అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మంచి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆ డ్రౌజినెస్ని అవన్నీ స్టాప్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి. అందుకని మనం కొంచెం ఫ్యాట్ ఉన్నది కూడా తీసుకోవాలి. ఓకే. ఇది చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ కూడా మనం టోస్ట్ చేసుకుందాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తాను. ఆలివ్ ఆయిల్, కొంచెం ఆలివ్ ఆయిల్తో చేసుకుంటున్నాం. సో బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడే యూస్ చేస్తున్నాం. బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాం, లేదంటే హోల్ వీట్ బ్రెడ్ అయినా యూస్ చేయవచ్చు. సో యూజువల్గా శాండ్విచెస్ మార్నింగ్ టైంలో ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఏంటంటే కొంతమందికి ఈజీగా అయిపోతుంది, నైట్ టైం కూడా తీసుకుంటుంటారు. మళ్ళీ శాండ్విచ్ తీసుకోవచ్చు నైట్ టైం, అండ్ ఎస్పెషల్లీ ఈ అవకాడో రెసిపీతో. సో
సో మనం బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి బ్రెడ్ మనకు ప్రాసెస్డ్ దాంట్లోకే వస్తుంది. సో అలాంటిది మనం నైట్ టైంలో ఇంక్లూడ్ చేసుకోలేము బికాజ్ డైజెషన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్స్ టైం వరకే ప్రిఫర్ చేయాలి. ఓకే. సో జస్ట్ 2 slices ఆఫ్ బ్రెడ్ని ఒక 2 pieces చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సరిపోతుంది. సో యూజువల్గా B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇంకా వేరే వాటికి కూడా లీడ్ అవుతూ ఉంటాయి అంటారు కదా, దేనికి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అనెమిక్కి ఎక్కువగా లీడ్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే గ్యాస్ట్రో ఇష్యూస్కి సంబంధించి అంటే డైజెషన్ డిస్టర్బ్ అవ్వడం కానీ, లేదంటే కాలన్ ఇన్ఫెక్షన్ కానీ, రెక్టమ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ అది కూడా అలాగే లైక్ B12 stage 3 కూడా క్రాస్ అవుతుంటే ట్యూమర్ సెల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది అంత డేంజర్కి లీడ్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ స్టేజెస్లోని సిమ్టమ్స్ అంటే డ్రౌజీగా ఉండడం కానీ, ఫ్రీక్వెంట్గా హెడేక్, బాడీ వీక్నెస్, హెయిర్ లాస్ ఇలాంటి సిమ్టమ్స్ని చూసేసుకొని ముందుగానే మనం టెస్ట్ చేసుకొని ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే పల్లవి, రోస్ట్ అయిపోయాయి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేద్దాం. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టేసుకుందాం ఇందులో. సో కొంచెం క్రంచీగా ఉంది కాబట్టి కట్ చేసుకోకుండా అలా స్లైస్ తీసుకున్నా కూడా పర్లేదు. అలా తీసుకున్నా పర్లేదు. సో యూజువల్గా B12 డెఫిషియన్సీ అనగానే సప్లిమెంట్స్ వాడేస్తూ ఉంటారు. ఏవైనా వైటమిన్ డెఫిషియన్సీ అంటే సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతుంటారు. అలా కాకుండా అంటే వాడినా కూడా ఇది తప్పకుండా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో బాడీలో ఆ వైటమిన్ కనుక ఉంటేనే అది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఏం లేకుండా ఓన్లీ మెడికేషన్స్ మీద ఉంటే కనుక అది అబ్జర్వ్ చేసుకోవడానికి అండ్ అలాగే ఆ వాల్యూ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సో ఫుడ్తో పాటు తీసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది, కొంచెం త్వరగా మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాము. సో ఇది కొంతమంది ఆప్షనేట్గా కూడా చూస్ చేసుకుంటారు చీజ్. అంతే. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మీద నుంచి. సో రెడీ అయిపోయినట్టేనా ఇంకా? యాలాసియా అవకాడో టోస్ట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే. సో యమ్మీ అవకాడో టోస్ట్ శాండ్విచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అవకాడో టోస్ట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 4, చీజ్ కొద్దిగా. అవకాడో టోస్ట్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అవకాడో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాలో ఆలివ్ ఆయిల్ వేసి కాగాక బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి 2 పక్కలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కలిపి పెట్టుకున్న అవకాడో మిశ్రమాన్ని ఒక బ్రెడ్ ముక్కపై స్ప్రెడ్ చేసి పైనుంచి చీజ్ గ్రేట్ చేసి ఆ పైన చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో టోస్ట్ శాండ్విచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే.
అవకాడో టేస్ట్ చాలా చాలా బాగుంది. యూజువల్గా చాలామంది స్మూదీ లాగా చేసుకుంటూ ఉంటారు, బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ శాండ్విచ్ చేసుకున్నప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము అని చక్కగా టోస్ట్ చేసుకున్నాము, వెన్న యాడ్ చేసాము, పర్ఫెక్ట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? సో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ లైక్ అవకాడో, ఇంకా మనం ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అంటే యాడ్ చేయలేదు, ఓన్లీ అదే ఉంది కాబట్టి ఆ ఫ్లేవరే చక్కగా తెలుస్తుంది. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి ఏంటి అని నువ్వే చెప్పాలి, మరి చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ పన్నీర్. పన్నీర్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇందులో కాల్షియం అండ్ మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు వైటమిన్ B12 కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే తరచుగా వీక్నెస్ కానీ మార్నింగ్ సిక్నెస్, డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు కొంచెం హై క్యాలరీ ఉన్నది ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి పన్నీర్లో మనకు హై క్యాలరీ అండ్ అలాగే HDL ఫ్యాట్స్ కూడా చక్కగా ఉంటాయి. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ అండ్ కొరియండర్, ఈ రెండిట్లో కూడా మనకు ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తిమీరలో ఫోలేట్ అండ్ దాంతోపాటు వైటమిన్ C అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ దాంతోపాటు బాడీ మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్ శాండ్విచ్. అవకాడోలో మనకు వైటమిన్ B12తో పాటు వైటమిన్ C కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం ద్వారా మన బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బాడీలో మంచి ఫ్యాట్స్ అంటే HDLని కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. దీంతోపాటు ఎవరికైతే ఎక్కువగా మోకాలు నొప్పులు కానీ నర్వ్ వీక్నెస్ ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటుందో వాళ్ళకు కూడా అవకాడో తరచుగా తీసుకోవచ్చు అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. హోల్ వీట్ బ్రెడ్లో కూడా మనకు ఫైబర్తో పాటు షుగర్స్ ఎవరికైతే ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కూడా ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనకు హోల్ వీట్ బ్రెడ్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు రొటీన్ ఇంగ్రీడియంట్సే కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనమాట. అవకాడో కావచ్చు, గ్రీన్ చిల్లీ పేస్ట్ మనం ఏదైతే తయారు చేసుకున్నాం అలా కొత్తగా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అండ్ కొత్త ఇంగ్రీడియంట్స్ వాడితే నువ్వు అన్నట్టు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా బాగా పెరుగుతాయి. ఎస్పెషల్లీ B12 డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.